ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు కూటమి సర్కార్ దిగొచ్చింది. ఈ నెల 28న పొదిలిలో పొగాకు బోర్డు వైఎస్ జగన్ సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో మంత్రులు హడావుడి చేశారు. పొగాకు రైతులతో మార్టూర్లో మంత్రులు సమావేశం నిర్వహించారు. రైతులతో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి మాట్లాడారు. 28 లోపు పొగాకు కొనుగోలు చేయాలంటూ అధికారులపై మంత్రులు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. పొగాకు రైతులకు ఆశ ఎక్కువని, ఒక ఏడు లాభాలొచ్చాయని మళ్లీ అదే పంట వేస్తున్నారని అంటున్నారు మంత్రులు. మీరు పొలాల్లోనే అది తార్పల్లి కింద పెట్టింది చూశాం. తర్వాత ఈ పొగాకు ఎక్కడైతే కంపెనీలో ప్రాసెసింగ్ అవుతుందో దాన్ని కూడా చూశాము. తర్వాత ఇక్కడికి వచ్చి మీ అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. పంట పండించిన తర్వాత ధరల గురించి బాధపడకూడదు. అసలు పంట పెట్టే ముందే ఏ పంట పెట్టి బాగుంటుంది, రైతులు కూడా ఆశ. ఒక సంవత్సరం ధర వస్తే అందరూ అదే పంట పెట్టేస్తున్నాం. దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. దీన్ని సార్ ఆర్గనైజ్డ్ గా పెట్టాలి. ఏ ప్రాంతంలో ఏ పంట ఉండాలి, రేపు భవిష్యత్తులో ఆ పంటకి ఎంత ధర వస్తుంది, ఇంటర్నేషనల్ మార్కెట్ లో పంట పరిస్థితి ఏంటి, అన్ని చూసుకొని పంటలు ఏవేవి పెట్టాలో నిర్ణయించండి. స్పష్టమైన